వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు యెషయా గ్రంథం 43వ అధ్యాయం 20వ వచనం. నేను ఏర్పరచుకున్న ప్రజలు త్రాగుటకు అరణ్యములో నీళ్లు పుట్టించుచున్నాను, ఎడారులో నదులు కలగజేయుచున్నాను. అడవి జంతువులను, అడవి కుక్కలను, నిప్పుకోళ్లను నన్ను గనపరచును. మరొకసారి యెషయా ప్రవచన గ్రంథంలో నుండి ఈ ఉదయకాల సమయంలో 4 ప్రాముఖ్యమైన సత్యాలు దేవుని వాక్యంలో నుండి మనం గ్రహించాలి. నెంబర్ 1, ఇట్ ఈస్ ఏ ఎక్స్పెక్టేషన్, అంచనా, నిరీక్షణ. దేవుని వాక్యంలో మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, నీళ్లు పుట్టించుచున్నాను, నదులు కలగజేయుచున్నాను, నేను నీళ్లు అందిస్తాను అన్న వాగ్దానాన్ని దేవుడు తాను ఏర్పరచుకున్న ప్రజలకు వాగ్దానం చేస్తా ఉన్నాడు. దేవుని వాగ్దానాలు మన అంచనాలకు మించి ఉంటాయి అన్న సత్యాన్ని మనము నిరంతరము జ్ఞాపకం ఉంచుకోవాలి. నిరీక్షణతో జీవించమంటా ఉన్నాడు. అరణ్యములో, అదేవిధంగా బంజరు భూమిలో దేవుడు మనకు కావలసిన సదుపాయాలన్నిటినీ, నీళ్లనన్నిటినీ సమకూరుస్తానన్న వాగ్దానాన్ని మనము స్వతంత్రించుకోవాలి. అంత మాత్రమే కాదు, ఎడారిలో వర్షములాగా అసాధ్యమైన పరిస్థితుల్లో కూడా దేవుడు మనకు తోడై ఉంటానన్న వాగ్దానాన్ని ఈ వచన భాగంలో నుండి మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ ఎన్విరాన్మెంట్, పర్యావరణము. అరణ్యములో, ఎడారిలో అన్న మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, దేవుడు అరణ్యాన్ని ఆయన మన జీవితాల్లో అనుమతించాడు. బంజరు భూమి లాంటి పరిస్థితుల్ని, ఎడారు లాంటి ఎండిపోయిన స్థితుల్ని మన జీవితంలో అనుమతించుండొచ్చు. ఎందుకు అనంటే, మన ఆధ్యాత్మికమైన పోరాటములో విజయాన్ని పొందటానికి కొన్నిసార్లు పోరాటాలు, కొన్నిసార్లు ఒంటరితనము, కొన్నిసార్లు అనారోగ్యము, కొన్నిసార్లు అనేకమైన ఆర్థిక ఇబ్బందులు మన జీవితాల్లో కలుగుతూ ఉంటాయి. అంత మాత్రాన దేవుడు మనల్ని విడిచిపెట్టట్లేదు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. అది ఎడారి భూమి అయినా, అరణ్య ప్రదేశమైనా దేవుడు మనకు కావలసిన వాటిని సమకూరుస్తాడు అన్న సత్యాన్ని దేవుని వాక్యంలో నుండి మనం గ్రహించాలి. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ ఎండ్యూరెన్స్, తాళిమి, లేదు అనంటే ఓర్పు అన్న మాటను మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవచ్చు. అడవి జంతువులు, అడవి కుక్కలు, నిప్పుకోళ్ళు నన్ను గనపరుస్తున్నాయి అన్న మాట చాలా స్పష్టంగా రాయబడతా వచ్చింది. అడవిలో ఉన్న జంతువులే దేవుణ్ణి గనపరిచే అంత తెలివి కలిగి ఉంటే, దానికన్నా అధిక మొత్తంలో మేలులు అనుభవిస్తున్న మనం దేవుణ్ణి ఇంకెంత గనపరచాలో దేవుని వాక్యంలో నుండి మనము ఆలోచన చేయాలి. వాటికే దేవుడు తగినంత ఏర్పాట్లు చేయగలిగితే, మనకు వాటికన్నా ఎక్కువ ఏర్పాట్లు ఈ భూమి మీద దేవుడు చేశాడు అన్న సత్యాన్ని కూడా మనం ఈ ఉదయకాల సమయంలో ధృవీకరించుకోవాలి. 4వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఎనఫ్ సప్లై, తగినంత దేవుడు సరఫరా చేసేవాడు. దేవుని వాక్యంలో ఇలాగ రాయబడ్డాయి. ప్రజలు త్రాగుటకు అరణ్యములో నీళ్లు పుట్టించుచున్నాను, ఎడారిలో నదులు కలగజేయుచున్నాను. దేవుడు మనకి వాటర్ డ్రాప్స్ లాంటివి ఇవ్వట్లేదు. దేవుడు మనకి చాలా అమోఘమైన, ఎవరు పట్టలేనంత ప్రవాహ జలాన్ని దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆయన వాటర్ డ్రాప్స్ లాంటివి ఇవ్వకుండా, ఆయన ఓషన్స్ లాంటివి, ఆయన రివర్స్ లాంటివి, నదుల్ని మనకు కలగజేశాడు. ఆయన సరఫరా ఎప్పుడూ తక్కువగా ఉండదు. మనం అడిగిన వాటన్నిటికన్నా, ఊహించిన వాటన్నిటికన్నా అధిక మొత్తంలో ఉంటుంది అన్న సత్యాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. చాలా సందర్భాల్లో దేవుడు మనకు రిఫ్రెష్మెంట్ని, దేవుడు మనకు పునర్జీవాన్ని ఇచ్చేవాడు. కాబట్టి భయపడకుండా దేవుణ్ణి ఏ స్థలంలో ఉన్నా, అది అరణ్య ప్రదేశమే కానీ, ఎడారి పరిస్థితులే కానీ, బంజరు భూమి లాంటి పరిస్థితులే కానీ, ధైర్యంగా ఉండటానికి, దేవుణ్ణి వెంబడించడానికి మనల్ని మనం సమర్పించుకోవాలి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతులకు తండ్రి, అరణ్య జీవితంలో, ఎడారి అనుభవాల్లో మా జీవితాలను ఫలభరితం చేసినందుకే మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.